హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. ఆ రోజు ఆ ఇంట్లో పండగ. విజయలలిత గారి చిన్న కొడుకు రవి 20వ పుట్టినరోజు. ఇల్లంతా హడావిడిగా ఉంది. పొద్దుట్నుంచి వచ్చిపోయే వాళ్ళతో పూజా పురస్కారాలు, విందులు, వినోదాలతో సందడిగా ఉంది. రాత్రికి అంతా సర్దుకుంది. ఎక్కడి వారు అక్కడ చేరి అలసిపోయి నిద్రపోయారు, ఒక్కరు తప్ప. అదే రోజు రాత్రి అలసిన కళ్ళతో వడిలిన శరీరంతో పాటు కుర్చీలో కూర్చొని ఊగుతున్న విజయలలిత కళ్ళు శూన్యంలోకి చూస్తూ 2 కన్నీటి బొట్లు రాల్చాయి. గతం కళ్ళ ముందు కదిలింది. అవి ఆనంద బాష్పాలు అనుకోవాలా, జరిగిన జీవితం మిగిల్చిన గాయాలనుకోవాలా? గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాలు 25 సంవత్సరాల క్రితం ఒక అందమైన పల్లెటూరులో అంతకంటే అందమైన ఇంట్లో నవ్వుతూ తుల్లుతూ తిరుగుతుంటే కొందరికి ఇంపుగా, మరికొందరికి కంటగింపుగా ఉండేది నా నడక. అవును, మరి అందగత్తెను కదా, ఎంతోమంది వెంటపడ్డారు, మరెంతోమంది మాట కలిపారు. కానీ ఎవరూ తోక జాడించే ధైర్యం చేయలేదు. ఎక్కడి వారిని అక్కడే ఉంచే లౌక్యం ఉన్నదాన్ని కదా. మరి నాలాంటి దానికి ముక్కుతాడు వేసేవాడు ఎవరా అని మా నాన్నకన్నా ఎక్కువ ఉబలాట పడేవారు ఊరంతా. వారి నిరీక్షణ ఫలించి ఒకానొక ముహూర్తంలో ఒక అందగాడు నా భర్త అయ్యాడు. అందగాడు అని ఎందుకన్నానంటే అంతకు మించి అతని గురించి ఏమీ తెలియదు కాబట్టి. పెళ్ళయ్యాక అప్పగింతలప్పుడు చాలా ఏడుపొచ్చింది. అన్నీ కడుపులో దాచుకోమని అమ్మ చెప్పిన మాటలు మనసులో ఉంచుకొని ఎన్నో ఆశలతో అత్తగారింట్లో అడుగుపెట్టాను. మంచి మనుషులు, ఆస్తిపరులు, పర్లేదు, యథావిధిగా అన్ని తంతులు జరిగాయి. తొలి రాత్రి తటపటాయించిన మలిరాత్రికి అన్నీ అర్థమయ్యాయి. అర్థమయ్యేలా చేశారు మా శ్రీవారు. ఒక్కటి మాత్రం తెలిసింది, అది ఒక యుద్ధం. ఆడదాని ప్రమేయం లేకుండానే చాలాసార్లు జరిగిపోతుంది. ఓపిక ఉన్నా లేకపోయినా, ఆనందమైన బాధ అయినా తప్పదు. మనిషికి ఏ లోటు లేదు, కానీ మనసుకి చాలా వెలితిగా ఉండేది. ఇల్లు, బాధ్యత మెల్లగా అర్థమవుతున్నాయి, కానీ అర్ధరాత్రి దాటితే గాని రాని భర్త ప్రేమ మాత్రం అర్థం కావట్లేదు. వచ్చాక చూపించే ఆ 5 నిమిషాల ప్రేమ అస్సలు అర్థం కాలేదు. కానీ భార్యాభర్తల ముచ్చట ఆ గది దాటి బయటకు రాకూడదమ్మా అన్న అమ్మ మాట గుర్తొచ్చి నాలో చెప్పలేనంత మార్పు వచ్చింది. మునుపటి చురుకుతనం, చనువు బొత్తిగా లేవు. మనసులో స్థానం ఇస్తాడు అనుకున్న భర్త మంచం మీద మాత్రమే స్థానం ఇచ్చాడు. అతను చెప్పుకునే అంత మంచివాడు కాదు, అలాగని చెడ్డవాడు కాదు, మామూలు మగవాడు అంతే. ఎలాంటి వాడైనా నా భర్త. అతని ప్రేమ కోసం, ఒక చూపు కోసం ఎంతో ఉబలాట పడేదాన్ని. అందంగా ముస్తాబయ్యి తన కోసం ఎదురు చూస్తూ ఎంతో తపించిపోయేదాన్ని. అలాంటి జీవితానికి అలవాటు పడిన నాకు కడుపు పండిన వార్త కాస్త ఊరటనిచ్చింది. ముఖ్యంగా ఎన్నడూ పట్టించుకోని భర్త తిన్నావా అని అడిగితే కలిగే ఆనందం ఏంటో అప్పుడు తెలిసింది. ఆనందాన్ని వదులుకోవాలని అనిపించలేదు. తనని సంతోషపరచడానికి నా సాయశక్తులా ప్రయత్నించాను. తన మాటే నా మాటగా, తనే నా ప్రాణంగా బతికాను. నెలలు నిండాయి. పురుడు దగ్గర పడింది. సాంప్రదాయం ప్రకారం పుట్టింటికి వెళ్ళాను. ఆ కాస్త విరహం కూడా నా వల్ల కాలేదు. ఎప్పుడింటికి వెళ్తాను అని నా ఆలోచన, నా నిరీక్షణ ఫలించింది. పన్నంటి మగబిడ్డ పుట్టాడు. సాగర్ అని పేరు పెట్టాము. బిడ్డను చూడటానికి వచ్చిన ఆయన కళ్ళల్లో నిజమైన ఆనందం, గర్వం చూశాను. నిజం చెప్పాలంటే బిడ్డ కంటే ఆయన ముద్దుగా అనిపించాడు. రెప్ప వేయకుండా చూస్తున్న నన్ను మా అమ్మ మొట్టికాయ వేయడం ఇప్పటికీ గుర్తే. మొగుడంటే అంత పిచ్చి పనికిరాదు తల్లి, ఇంకా బిడ్డను కూడా కనిపెట్టుకొని ఉండాలి అని మెత్తగా మందలించింది. ఆవిడకేం తెలుసు, పెళ్ళైన 2 ఏళ్లకి నాకు దొరికిన ప్రేమ, నా భర్త ప్రేమ అంత తేలికగా వదిలేస్తానా? మెట్టినింటికి వెళ్ళిన తర్వాత నా ఆనందం అంతా ఇంత కాదు. నా ప్రేమ అంతా మూటగట్టి ఆయన ముందుంచాను. బాలింత శరీరం పచ్చి ఆరలేదు. మా ప్రేమ విరహాల పుణ్యమా అని ఒంట్లో నలత చేసింది, నాతో పాటు బిడ్డకి కూడా. ఇంకా మా అమ్మ భయపడి కొన్నాళ్ళు తనతో తీసుకెళ్ళిపోయింది. మొదటిసారి అమ్మ ప్రేమ నాకు నచ్చలేదు. అయినా బిడ్డ కోసం తప్పలేదు. నా తపనంతా నా భర్త కోసం, తను నా మీద చూపించే ప్రేమ కోసం. అందరికీ ఇలానే ఉంటుందా ఏమో తెలియదు, తెలుసుకోవాలని నాకు లేదు. ఉత్తరాలలో ఆయన రాతలు చూసుకుంటూ గడిపిన నాకు ఆయన్ని ఎప్పుడు మళ్ళీ చూస్తానా అని ఆరాటం. నా అక్షరాలతో ఆయన మీద నాకున్న ప్రేమకి కోటలు కట్టాను.
ఆయన రాసే అరకొర ఉత్తరాలు చదువుకుంటూ నిద్ర మానుకున్న రోజులెన్నో. కొన్నాళ్ళకి మా ఇద్దరి ఆరోగ్యం సర్దుకుంది. అమ్మ మా ఇంటికి పంపింది. ఎంతో ఆనందంగా బిడ్డనెత్తుకొని వెళ్ళిన నాకు మా అత్తగారు ఎదురొచ్చి స్వాగతం పలకడం ఆశ్చర్యం అనిపించింది. ఆవిడ ఎదురు రావడం ఆశ్చర్యం కాదు. ఆవిడ మాటల్లోని అతిథీయదనం, నా మీద పుట్టిన ప్రేమ, నేనేం చేసినా 1-2 సార్లు పొగడ్తలు, ఇవన్నీ కొత్తగా అనిపించాయి. మామగారు నా ముందు నిలబడి ఉండలేకపోతున్నారు. ఇవన్నీ వదిలేసినా నా భర్త, ఎవరి కోసం నేను తప్పించిపోయానో అతను నన్ను తప్పించుకొని తిరుగుతున్నాడు. నాకు నేనుగా వెళ్ళినా కనీసం నా వైపు చూపు తిప్పడం లేదు. దూరం పెరిగింది. మళ్ళీ అదే ఒంటరితనం. పెళ్ళైన కొత్తలో ఉన్న వెళితే నేను భయపడినట్లే జరిగింది. ఏదో అశాంతి నన్ను నిలవనివ్వట్లేదు. అయితే కొన్నాళ్ళకి నా ప్రశ్నలకు సమాధానం దొరికింది. నా తల మీద పెద్ద పిడుగు పడింది. ఆ పిడుగు ఆయన మరదల రూపంలో 3 నెలల కడుపుతో నా గుమ్మంలో నిల్చుంది. బాధ, కోపం అన్నీ కలిపి వచ్చాయి. అత్తగారు చూపిన అతి మంచితనానికి, మామగారు పట్టిన మౌనవ్రతానికి అప్పుడు తెలిసింది అర్థం. నేను పురిటిలో ఉన్నప్పుడు చుట్టపు చూపుగా వచ్చిన అమ్మాయికి నా గదిలో పనేంటి అన్నది నాకు అర్థం కాలేదు. అలా బరితెగించి వచ్చిన పిల్లతో నా భర్తకు పనేంటో మాత్రం అర్థమయ్యింది. పెళ్ళైన కొత్తలో మా బావ అందగాడు, నువ్వు అదృష్టవంతురాలు అంటే మురిసిపోయాను. అది పొగడ్త కాదని, తనకి ఆ అదృష్టం దక్కలేదన్న అక్కసు అని అప్పుడు అర్థమయ్యింది. కాళ్ళ కింద భూమి కంపించింది. చేతిలోనే ఉన్న బిడ్డను చూసుకొని ఎంత ఏడ్చానో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో నాకే తెలుసు. కొన్ని రోజులు అందరూ నన్ను ఓదార్చడానికి ప్రయత్నించారు. తర్వాత అది ఒక మామూలు విషయంగా అయిపోయింది. దినచర్యలో భాగంగా సర్దుకుపొమ్మని నాకు హితవు చెప్పారు. మా అమ్మకైనా నా బాధ అర్థమవుతుందని అనుకోవడం నా తప్పని తర్వాత అర్థమైంది. పైగా అంతా ఆమె తప్పే అని, అనవసరంగా పుట్టింటికి తీసుకెళ్లామని తనలో తానే కుమిలిపోయింది. ఈ సమాజంలో ఉన్న పెద్ద జాడ్యం ఇదే. మగవాడు చెడు ఆలోచనలకే చుట్టూ ఉన్న వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. ఇప్పుడు కూడా పెద్ద మార్పు లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి వేసుకునే బట్టల మీద నేరం మోపుతున్నారు. ఇంత జరిగినా నా పతిదేవుడు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు, అసలేం జరగనట్లు తాపీగా తిరుగుతున్నాడు. నేనే సర్దుకుంటాను అని నిర్లక్ష్యం కాబోలు. కానీ ఎవరికీ అర్థం కాని విషయం ఒకటే, నా మనసులో ఏముంది, ఎందుకు గొడవ చేయడం లేదు. ఊర్లో పరువు కోసం మరదలి మెడలో మరో 3 ముళ్ళు వేశాడు. కొత్త పెళ్ళాం మోజులో ఆ గదిలోనే గడిపారు ఎక్కువ కాలం. అది ఎన్నాళ్ళు నడవలేదు. నెలలు నిండాయి. పుట్టింటికి వెళ్ళను అన్నది సవతి. తనకి ఉన్న తెలివికి మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. కొత్త పెళ్ళాం దగ్గర బండి నడవక పాత పెళ్ళాంతో పని పడింది మా ఆయనకి. అప్పటి వరకు పట్టని కన్న కొడుకు అప్పుడు గుర్తుకొచ్చాడు. వాడిని ఆడించే వంకతో గదిలో స్థానం కోసం వెంపర్లాడడం చూసి నాకు కంపరం వచ్చింది. చీకటి పడేసరికి తలుపు వేసుకొని లోపల కూర్చునేదాన్ని. విడిగా ముడుచుకు పడుకున్న కొడుకు బాధ చూసి మా వారి తల్లి హృదయం ద్రవించింది. పాపం, వీళ్ళందరూ తల్లి కంటే ముందు ఆడపిల్లలన్న మాట ఎందుకు మర్చిపోతారు? మెల్లగా మా అత్తగారు మంచితనం నుంచి మంచితనానికి, అక్కడి నుంచి అత్తగారితనానికి దిగారు. చీత్కారాలు, చీదరింపులు, బెదిరింపులు ఇవేవి నన్ను బాధ పెట్టలేదు సరికదా, కనీసం కదిలించను లేదు. మెల్లగా నా గది ఇంట్లో నుంచి సావిట్లోకి మారింది. ఇంటి కోడలు పని మనిషి అయ్యింది. నన్ను, నా బిడ్డని పోషిస్తున్నారు కాబట్టి వారికి వండి పెట్టడం నా బాధ్యత అన్నట్లుగా చేసుకుంటూ పోతున్నాను. ఇవన్నీ నా సవతి గమనిస్తూనే ఉంది. నా కళ్ళల్లోకి చూసి ఎన్నడూ మాట్లాడలేదు. నా మీద కసి ఇంకా తీరలేదనుకుంటా. ఒకరోజు వంటగదిలో నా చీర కాలింది. గాయాలు మిగిలాయి. మనసుకు అయిన వాటికంటే గొప్పవి కావుగా. పెద్దగా బాధ లేదు. అలాగే కళ్ళు మూసుకొని పడుకున్నాను. చేతికి చల్లగా తగిలింది. కళ్ళు తెరిచి చూస్తే వెన్న రాస్తూ కనబడింది నా సవతి. ఆశ్చర్యం కలిగింది. అలాగే కళ్ళు మూసుకున్నాను. వెంటనే ఆ గిన్నె గిరాటేసిన చప్పుడుకి లేచి కూర్చున్నాను. తన కళ్ళు నిప్పు కణికల్లా ఉన్నాయి, ఎర్రగా. ఏదో సమాధానం కోసం వెతికాయి. నా దగ్గర సమాధానం ఉంటేగా. ఉక్రోషంగా ముక్కు చీదుతూ అడిగింది, ఎందుకంత మౌనం? మాట పడిపోయిందా? ఒక్క మాట అనలేవా? నిన్ను రాసి రంపాన పెడుతున్నారు, మాట్లాడవా? కనీసం నన్ను కొట్టాలని లేదా నీకు? ఏమిటా ప్రశాంతత? నాకేం బాధ లేదు. నాకు నువ్వంటే భయం లేదు. చేసిన పని తప్పైతే కదా నువ్వు నా బావని లాక్కున్నావు.
నేను తిరిగి సొంతం చేసుకున్నాను అంతే. నువ్వు ఇలా ప్రశాంతంగా నా ముందు తిరుగుతుంటే నేను భరించలేను. మీ ఇంటికి పోవచ్చుగా. ఆ పిల్లాడిని కూడా ఎందుకు బాధ పెడుతూ ఉన్నావు? అర్థమవుతుందా? భర్త ప్రేమ లేదు, అత్తమామల ఆదరణ లేదు, మనశ్శాంతి అంతకంటే లేదు. ఇంకా దయచేసి ఈ నరకం నుంచి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. ఆ పిల్ల ఆవేదన అర్థమయ్యింది. కంటికి కనబడని పశ్చాత్తాపంతో కాలిపోతున్న ఆమె మీద కాస్త జాలి కలిగింది. చూడు సుభాషిణి, మీ భావన నిన్ను లాక్కోలేదు. నీలాగే కోటి ఆశలతో ఈ ఇంట్లో అడుగుపెట్టాను. నేను ఆరాటపడింది నాకు మాత్రమే సొంతం అవ్వాల్సిన నా భర్త ప్రేమ కోసం. అది మున్నాళ్ళ ముచ్చటయింది. తన ఆలోచన నన్ను చీకట్లోకి తోసేసింది. నా మనసు విరిగిపోయింది. ఇంకా దేనికోసం ఏడ్చి ఏం లాభం? పెళ్లి చేసుకొని ఇంట్లో అడుగుపెట్టాను. ఇంకా చావైనా బ్రతుకైనా ఇక్కడే. పుట్టింటికి వెళ్ళి ఏడుస్తూ వాళ్ళకి భారంగా ఉండలేను. ఇంకో విషయం, నువ్వు దక్కించుకున్న ప్రేమ శాశ్వతం కాదు. ఆ విషయం నీకు కొన్ని రోజులకు అర్థమవుతుంది. అప్పుడు మాత్రం ధైర్యంగా ఉండు. అసలే పురుడు దగ్గర పడింది. వెళ్ళి పడుకో అని చెప్పాను. నిస్సహాయంగా చూస్తూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. తర్వాత ఎవరి పని వారిది అన్నట్లు ఉన్నాము అందరము. మా మామగారు 1-2 సార్లు నాకేదో చెప్పాలని చెప్పలేక వెళ్ళిపోయేవారు. మిగతా కథను పార్ట్ 2లో చూద్దాం.